ఏపీలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన మీద ఏపీ జనం ఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనక ఎవరు అధికారంలోకి వచ్చేందుకు స్కోప్ ఉంది? అదేంటే ఇంకా 2.5 సంవత్సరాలే కదా అయ్యింది, రేపో ఎల్లుండే ఎన్నికలేం లేవు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారా? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక లాజిక్ ఉంది, ఒక రీజన్ ఉంది. ఏపీలో మీడియా అంతా ఒకవైపే పోలరైజ్ అవ్వడం కనపడుతోంది. పైగా ప్రతి విషయంలోనూ పరస్పర ఆరోపణలు. గొడ్డల పార్టీ అని వాళ్ళంటే వెన్నుపోటు పార్టీ అని వీళ్ళంటూ ఉన్నారు. టీచర్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి భూ కేటాయింపులు, భూ సమీకరణల వరకు ప్రతి విషయంలోనూ ఏదో కాన్ఫంట్రేషన్, కాంట్రాస్ట్ కనపడతా ఉంది కదా. మరి ఇలాంటి టైంలో జనం మూడ్ ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఒక సర్వే చేశారు ఐఐటిఎన్స్ బృందం. ఇప్పుడు ఆ సర్వే గురించి ఏపీలో జనంలో చర్చ జరుగుతూ ఉంది. మీరు కూడా చూస్తుంటారు కదా సోషల్ మీడియాలో ఆ డిబేట్. ఇంతకీ ఆ సర్వే ఏం చెప్తా ఉంది? ఆ సర్వేలో ప్రొజెక్షన్స్ ప్రాక్టికాలిటీకి ఏమాత్రం దగ్గరగా ఉన్నాయి అనే విషయాల్ని ప్రాక్టికల్గా చెక్ చేసేందుకు ట్రై చేద్దాం. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, ఏపీ రాజకీయాల మీద ఆసక్తి ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేయండి. లెట్ us డిస్కస్. ఇదిగో ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 20/8/2026 అంటే వెరీ లేటెస్ట్ ఈ సర్వే. మరి ఇందులో ఏముంది, అసలు శాంపిల్ సైజ్ ఎంత, వీళ్ళు చెప్తున్న ప్రొజెక్షన్స్ ప్రాక్టికాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఇదిగో చూడండి, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ అని ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు. ఇదిగో ఐఐటిఎన్స్ గ్రూప్ అని ఇక్కడ ఉంది. 3 దశల్లో వీళ్ళు శాంపిల్స్ తీశారు. ఇదిగో చూడండి, ఫస్ట్ ఫేజ్ జూన్ 18 నుంచి జూలై 10 వరకుట, రెండో ఫేజ్ జూలై 12 నుంచి ఆగస్టు 9 వరకుట, మూడో ఫేజ్ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 వరకుట. అంటే దాదాపు 2 నెలల పీరియడ్లో చేశారు. అంటే ఆరాంసే నింపాదిగా చేసినట్టున్నారు. ఆ తర్వాత చూడండి, ఇన్ ది సర్వే బోత్ ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపిల్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ద రేషియో 50-50 అని చెప్తున్నారు కదా. ర్యాండమ్ అంటే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు అడగడం, ఏమనుకుంటున్నారు మీరు అని. తర్వాత సెలెక్టివ్ అంటే పర్టికులర్గా సెక్షన్స్, జెండర్ కానీ లేదంటే రైతులు, ఉద్యోగులు, కూలీలు, ఆ తర్వాత మతాల వారీగా అయినా కులాల వారీగా అయినా సెలెక్టివ్గా అడిగి తీసే శాంపిల్స్ అనమాట. అంటే ఇందులో 50-50 రెండూ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఏ కేటగిరీస్ ఉన్నాయి అంటే మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఒక 24 కేటగిరీలు ఉన్నాయట. మొత్తం అంతా కలిపి 100% అని చెప్తూ ఉన్నారు కదా. అయితే ఇందులో సర్వే హ్యాస్ కండక్టెడ్ ఆన్ ఫాలోయింగ్ 14 పారామీటర్స్ కవరింగ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ఓటర్స్ సచ్ యాజ్, చూడండి ఏ సెక్షన్స్ని కవర్ చేశారు అని చెప్తున్నారు. ఏజ్ గ్రూప్ 18 to 30 అంటే జెన్జీ ఉన్నారు. 31 to 45 అంటే బ్రెడ్ విన్నర్స్, ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉన్నారు ఇందులో. ఆ తర్వాత 46 to 59 అనుభవజ్ఞులు ఉన్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, ఇలా అన్ని కేటగిరీస్లోనూ ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ 50-50 రేషియోలో ఉన్నారట. అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మగవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఫార్మర్సు, లీజ్డ్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు, మొత్తం అందరూ. ఆ తర్వాత అన్ని ప్యాటర్న్స్ని దృష్టిలో పెట్టుకున్నాము అని చెప్పడానికి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ దగ్గర నుంచి, ఆర్టీసీ లాంటి ఎంప్లాయీస్ దగ్గర నుంచి, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, సెమీ అర్బన్, అర్బన్, రూరల్ అంటే అన్ని ఏరియాలు కవర్ అయ్యేలాగా చేశాము ఈ సర్వే అని చెప్తూ ఉన్నారు కదా. ఆ తర్వాత ఏ ఇష్యూస్ మీద చేశారు, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు అంటే ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పదగిన ఇష్యూస్ని వీళ్ళు కొన్ని మెన్షన్ చేసుకున్నారు. చూడండి, అంటే వీళ్ళ దృష్టిలో ఇవి కీలకమైన అంశాలు అనుకోవచ్చు. డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్, రైతులు, కౌలు రైతుల అసంతృప్తి ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్, కరప్షన్ ఛార్జెస్ అగెనిస్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇలా కీలకమైన అంశాలు ఒక 14 వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు. ఇదిగో చూడండి, వీళ్ళ టీంను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఎంటెక్, ఐఐటి ముంబై, పొలిటికల్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చెప్తా ఉన్నారు కదా. మొత్తం వీళ్ళు ఇందులో నిపుణులైన వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళ పేరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా. అయితే చాలా వివరాలని వాళ్ళు ఒక దగ్గరికి తీసుకొచ్చేందుకు ట్రై చేసినట్టున్నారు. 60కి పైగా పేజీలు ఉన్నాయి. అయితే నేను కొన్ని కీలకమైన విషయాలు మాత్రమే చూపిస్తా. ఇంకొన్ని మీకు ఆసక్తి ఉంటుంది అనిపించే అంశాలని వన్ బై వన్ ప్లే చేస్తా. కొన్ని చోట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీజ్ చేసి స్క్రీన్ చూడొచ్చు కదా, అందుకోసమని. ఇంతకీ ఈ మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది, వీళ్ళు ఏం చెప్తున్నారో 2
రెండు అంశాల ఆధారంగా చూద్దాం. ఒకటి ఓవరాల్గా ఏం చెప్పారు వీళ్ళు అనేది ఒక పాయింట్, రెండవది కాంబినేషన్స్, అంటే కూటమిగా ఉంటే ఎలా ఉంది, కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే కాంబినేషన్స్ వరకు నేను చూపిస్తాను. మొదట ఇప్పుడు మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇదిగోండి చూడండి, మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది అంటట ప్రస్తుతం. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని అడిగితేట ఇదిగో చూడండి, మచ్ సాటిస్ఫైడ్, బ్రహ్మాండంగా ఉంది అన్నవాళ్ళు 4%. 100లో 4 మాత్రం చాలా బాగుంది అంటున్నట్ట. సాటిస్ఫైడ్, పర్వాలేదన్న వాళ్ళు 30%. అంటే చాలా బాగుందన్న వాళ్ళు కలిపితే 34%. 35 అంటే పాస్ మార్క్ అనుకుంటాం కదా, ఆ పాస్ మార్క్ అంటే 1 తక్కువ అని ఈ సర్వే చెప్తా ఉంది. ఆ తర్వాత సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంతవరకు పర్వాలా అంటున్న వాళ్ళు 6%. పోనీ ఇది కూడా కలపండి, 40% కదా, 30, 4, 6 ఈ 3 కలిపితే చాలా బాగుందన్న వాళ్ళు కొంతవరకు పర్వాలా అన్నవాళ్ళు 40% ఉన్నట్ట. మరి రిమైనింగ్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైస్ అంటున్న వాళ్ళు 45% ఉన్నట్టు. చాలా అసంతృప్తి ఉంది, మాకు అస్సలు బాలా అంటున్న వాళ్ళు 45% ఉన్నట్ట. డిస్సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొన్ని విషయాల్లో బాలా అంటున్న వాళ్ళు 8% ఉన్నట్ట. చెప్పలేము అన్నవాళ్ళు 7% ఉన్నట్ట. ఈ 7%ని పక్కన ఉంచండి. ఇప్పుడు అస్సలు బాగాలేదన్న వాళ్ళు కలిపితే 53% ఉన్నారు. అంటే సగం కంటే ఎక్కువ ఉన్నారు. అసలు ఎటు చెప్పలేము అన్న వాళ్ళను కూడా అటువైపు కలిపినా కానీ అసంతృప్తి పాళ్ళే ఎక్కువ ఉన్నాయి, 53% అనేది అర్థమవుతుంది కదా. మీరు ఈ మాటను మార్క్ చేసుకోండి. ఆ తర్వాత బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తుంది అనుకుంటున్నారు అని అడిగితేట చూడండి, ఇప్పుడున్న కూటమి కాంబినేషన్ టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ 40%. వైఎస్ఆర్సీపీ డెవలప్ చేస్తుంది అని చెప్తున్న వాళ్ళు 44.5% ఉన్నారు అని ఈ సర్వే చెప్తా ఉంది. బీజేపీ జేఎస్పీ కలిస్తే బాగుంటుంది అంటున్న వాళ్ళు 10.5% ఉన్నారట. ఇలా ఎందుకన్నారు అనేది ముందు నేను మాట్లాడతా. కాంట్ సే అన్న వాళ్ళు 3% ఉన్నారట. ఇక ఇష్యూస్ వారీగా ఇదిగో ఇక్కడ ప్రస్తావించారు చూడండి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి ఈ మధ్యన మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆడబిడ్డల మీద వేధింపులైనా, కారుతో గుద్ది మెడుకొని చంపటం విషయంలో అయినా, లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు అప్పలరాజు కొడుకు గుద్దితే అసలు మొత్తం అలకల్లోలం అయిపోయింది అన్నట్టుగా వ్యవస్థలో యంత్రాంగం అంతా మాట్లాడడం గురించి అయినా ఈ మధ్యన చూశాం కదా. జగన్ చూడబోతేనేమో విరూపాక్ష లాంటి తమ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎదురు కేసులు పెట్టారని మాట్లాడడం కూడా చూశాం కదా. మరి ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ లా అండ్ ఆర్డర్ మీద మీరు ఏమనుకుంటున్నారండి అని అడిగితే చూడండి, మోస్ట్ సాటిస్ఫైడ్, అబ్బా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్న వాళ్ళు 7%. 7% మాత్రమే. సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 30%. అంటే ఈ రెండు కలిపితే 37% బాగుందన్నారు. సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంతవరకు పర్లా అని అసంతృప్తిగా చెప్పిన వాళ్ళు 40% ఉన్నారు. సమ్వాట్ డిస్సాటిస్ఫైడ్ అన్నవాళ్ళు 33%. ఇదిగో చూడండి, సాటిస్ఫైడ్ కంటే డిస్సాటిస్ఫైడ్ అనేది 3% ఎక్కువ ఉంది చూసారా. ఆ తర్వాత డిస్సాటిస్ఫైడ్ అసలు బాగాలేదు అన్నవాళ్ళు 12%. కాంట్ సే అన్నవాళ్ళు 14%. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అసలు బాగాలేదంటున్న వాళ్ళు 45% ఉన్నారు. కాంట్ సే ఎటు చెప్పలేం అన్నవాళ్ళు 15% ఉన్నారు. ఆ రెండు కలిపితే దాదాపు 60%. అంటే లా అండ్ ఆర్డర్ మీద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి ఈ నెంబర్ ఒక నిదర్శనం అని ఈ సర్వే చెప్తా ఉంటాయి. అంశాల వారీగా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అండ్ డిబేటబుల్ అవుతున్న ఇష్యూస్ని కొన్ని టచ్ చేసింది ఈ సర్వే. అందులో మొదటిది ఇదిగో డిఎస్సి మీద ఆరోపణల వ్యవహారం గురించి అడిగితే చూడండి, పైన కనపడతా ఉంది కదా. అవకతవకలు జరిగినాయంటారా, కరప్షన్ ఉందా అని అడిగితే 48% మంది ఉంది అని చెప్పారట ఈ సర్వేలో. లేదు అని చెప్పిన వాళ్ళు 39%. కొంతవరకు జరిగి ఉండొచ్చు అని 4% అన్నారట. కాంట్ సే 9%. అంటే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, కరప్షన్ ఉంది అని 48% మంది చెప్పారట. ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందా అని అడిగితే, యాంటీ ఇన్కంబెన్సీ గురించి అడిగితే ఎస్ ఉంది అని 42%. లేదు అని చెప్పిన వాళ్ళు 34%. అంటే ఎగైన్ ఇక్కడ చూడండి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చెప్పిన వాళ్ళు లేదు అని చెప్పిన వాళ్ళకంటే 6% ఎక్కువ ఉన్నారు. ఎటు చెప్పని వాళ్ళు అంటే లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యేవాళ్ళైనా, న్యూట్రల్ సెక్షన్స్ అయినా కానీ 14% ఉన్నారట. ఆ తర్వాత ఏపీలో బిగ్గర్ ఇష్యూ ఏంటి అంటే రైతుల సమస్యలు అని చెప్పిన వాళ్ళు, కరప్షన్ ఛార్జెస్ ఎగ్నెస్ట్ ఎమ్మెల్యేస్ అని చెప్పిన వాళ్ళు 50% కంటే ఎక్కువ ఉన్నారట. అంటే రాజకీయాన్ని డిసైడ్ చేయబోయే ఎలిమెంట్స్ ఈ రెండు అనుకోవచ్చు. ఒకటి రైతులు, రెండోది
సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కరప్షన్ ఎలిగేషన్స్ అని అనుకోవచ్చు. ఆ తర్వాత హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారు అని అడిగితే జగన్ని చూడాలి సీఎంగా అనుకుంటున్నామని చెప్పిన వాళ్ళు 44% ఉన్నారట. చంద్రబాబుని చూడాలి అనుకుంటున్నాము, చంద్రబాబే సీఎంగా ఉండాలి అనేవాళ్ళు 32% ఉన్నారట. ఇది చూడండి, ఇక్కడ గ్యాప్ 12% కనపడతా ఉంది అని ఈ సర్వే చెప్తా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పారామీటర్ కూడా ఉంది ఇక్కడ. నారా లోకేష్ని సీఎంగా చూడాలనుకుంటున్న వాళ్ళు 5% ఉన్నారట. పవన్ కళ్యాణ్ని చూడాలనుకునే వాళ్ళు 6% ఉన్నారట. అంటే ఒక్క రవ్వ పవన్ కళ్యాణ్కే ఎక్కువ సీఎం ప్రొజెక్షన్స్లో అడ్వాంటేజ్ ఉంది నారా లోకేష్ కంటే అని ఈ సర్వే చెప్తా ఉంది. ఆ తర్వాత గొడ్డల పార్టీ అంటున్నారు, నిజమేనా అని అడిగితే అది కేవలం రాజకీయం అంటున్న వాళ్ళు 30%. అసలు ఒప్పుకోం అని కరాగండిగా చెప్పిన వాళ్ళు 32%. అంటే ఈ రెండు కలిపితే గొడ్డల పార్టీ ప్రచారం మీద 62% మంది వ్యతిరేకంగా ఉన్నారు. కాంటిసే అనేవాళ్ళు 7% అనుకుంటే ఎస్ వైసీపీ గొడ్డల పార్టీ అనేవాళ్ళు 31% ఉన్నారట. అంటే గొడ్డల పార్టీ కాదని చెప్తున్న వాళ్ళతో పోలిస్తే గొడ్డల పార్టీని అంటున్న వాళ్ళు సగం మంది ఉన్నారట. మరి ఇలాంటప్పుడు ఈ క్యాంపెయిన్ మోడల్ పనిచేస్తుందా లేదా అనేది చంద్రబాబు వ్యూహ బృందం ఆలోచించుకోవాల్సి ఉంటుందేమో. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏది అని అడిగితే చూడండి, భిన్నాభిప్రాయాలు వచ్చినాయట. లా అండ్ ఆర్డర్ 15%, అవినీతి 17%, తర్వాత పొత్తులు అలయన్స్ ఎఫెక్ట్ ఉంటుంది అనే వాళ్ళు 10% ఉన్నారట. ఇది క్రూషియల్. ఆ తర్వాత మళ్ళీ మీ ఎమ్మెల్యేకి ఓటేస్తారా, మీ ఎమ్మెల్యే నచ్చారా అని అడిగితే సాటిస్ఫైడ్ అని చెప్పిన వాళ్ళు 30%, డిస్సాటిస్ఫైడ్ అని చెప్పిన వాళ్ళు 45%. అంటే ఎమ్మెల్యేల సిచ్యువేషన్ అలార్మింగ్గా ఉంది అని కూడా ఈ సర్వే చెప్తా ఉంది. పైగా విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ ప్రిఫర్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్, అంటే మీరు ఎటువైపు మొగ్గుతారు పార్టీ వైజ్గా అని అడిగితే వైసీపీ 42%, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ 39% అని ఈ సర్వే చెప్తా ఉంది. జేఎస్పీ, బీజేపీ 10%. అదేంటి వీళ్ళు జేఎస్పీ, బీజేపీ కాంబినేషన్ స్పెసిఫిక్గా సపరేట్గా ఎందుకు చూశారు మాట్లాడదాం. ఇలా నెంబర్లు కనపడతా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా క్యాష్ను బట్టి ఓటేస్తారా, మీరు ఇంకేం చూస్తారు ఓటేసేటప్పుడు, ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావించారు ఇందులో. ఆ తర్వాత ఓట్ల పర్సంటేజ్ ఎలా ఉంది అనే విషయం దగ్గరికి వెళ్దాము. దాంతోపాటు ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ మీద ఏమన్నారు అనేది పై చాటికి. ఇదిగో చూడండి, గవర్నమెంట్ మీద వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ అని చెప్పిన వాళ్ళు 45% ఉన్నారు అని ఈ సర్వే చెప్తా ఉంది. సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 30% ఉన్నారట. అంటే చూడండి, సాటిస్ఫాక్షన్ కంటే డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ 15% ఎక్కువ ఉంది అనే విషయం అర్థమవుతోంది. మిగతా సెక్షన్స్ కొన్ని ఉన్నాయి కానీ మేజర్గా చూస్తే ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంది అని అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా దేశవ్యాప్తంగా. ఏపీలో కూడా ఎస్ఐఆర్ జరిగింది కదా, ఓట్లు పోయినాయి చాలామందివి, 40 లక్షల మంది పోయి ఏమో పెండింగ్లో పడినాయి అని మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో, ఫలితాన్ని ప్రభావితం చేస్తుందా అంటే ఇదిగో చూడండి, బీజేపీ ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంది అని 26% చెప్పారట. నో యూజ్ విత్ ఎస్ఐఆర్, అంటే ఎస్ఐఆర్ ప్రభావం ఉండకపోవచ్చు అని 11% చెప్పారట. ప్రొసీజర్ బీయింగ్ అడాప్టెడ్ బై ఈసీ ఈజ్ రాంగ్ అంటున్న వాళ్ళు 41% మంది ఉన్నారట. అంటే ఈసీ కరెక్ట్గా చేయలే, తప్పు చేస్తూ ఉంది అని చెప్పిన వాళ్ళు 41% ఉన్నారట. ఎస్ఐఆర్ అవసరమే అని చెప్పిన వాళ్ళు 22% ఉన్నారట. అంటే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కానీ బీజేపీ ఈసీ ద్వారా ఇలాంటి ప్రొసీజర్ చేస్తుందని చెప్పిన వాళ్ళు ఈసీ ప్రాపర్గా పనిచేయట్లేదు అంటున్న వాళ్ళు 67% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఇదిగో చూడండి, ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ ద పర్సెంటేజ్ యాజ్ ఆన్ 20/8/2026 ఇప్పటికిప్పుడు జరిగితే కనుక టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అంటే కూటమి కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్గా బరిలోకి దిగితే 44.5% ఓట్లు వస్తాయిట. అదే వైఎస్ఆర్సీపీకి 45.5% ఓట్లు వస్తాయిట. అంటే 1% పెచ్చు అడ్వాంటేజ్ వైసీపీకి ఉంది అని ఈ సర్వే చెప్తా ఉంది. ఆ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అంటే ఇది ఇక్కడ లెక్క చెప్తున్నారు చూడండి. కూటమి కాంబినేషన్ పార్టీలకి 3 పార్టీలకి 62 సీట్లు వచ్చే అవకాశం ఉందిట. వైసీపీకి 83 సీట్లు వచ్చే అవకాశం ఉందిట. అంటే సింపుల్ మెజారిటీ మార్క్కి ఇద్దరు దూరంగానే ఉన్నారు, కూటమైనా వైసీపీ అయినా, అంతే కదా. అంటే పోటాపోటీ రాజకీయం నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కీన్ కాంటెస్ట్ 30 కాన్స్టిట్యున్సీస్ అన్నారు కదా. మరి ఈ 30 కాన్స్టిట్యున్సీస్ని తల్లి బిడ్డ న్యాయం చెరుసగం ఇద్దాం. 3 ఎలా ఉందో ఎవరి వైపు మొగ్గేందుకు అవకాశం ఉందో అర్థమవుతుంది కదా. 30లో 15 వీళ్ళకి కలిపామనుకోండి 77 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ క్లియర్గా 50-50 అనుకుంటే, అదే వైసీపీకి అయితే 98 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే అడ్వాంటేజ్ వైసీపీ వైపు ఉండొచ్చు అని ఈ ఐఐటిఎన్స్ గ్రూప్
ప్రిడిక్ట్ చేస్తూ ఉందా అనిపిస్తూ ఉంది. అట్లాగనే వైసీపీ కేక్ వాకేం కాదు. ఇక ఆ తర్వాత ఇదిగో చూడండి, ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ పర్సంటేజ్ అని సపరేట్గా మెన్షన్ చేశారు. ఇందాక నుంచి ఎందుకని జనసేన బీజేపీని సపరేట్గా మెన్షన్ చేశారు మాట్లాడదామన్నాను కదా, ఇందుకోసమే. ఇదిగో చూడండి, ఇండివిజువల్గా కంటెస్ట్ చేస్తేట ఎలా ఉంటుంది సినారియో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, కూటమి పార్టీలు విడిగా బరిలో దిగితే వైసీపీకి 47% ఓట్లు వస్తాయిట. అంటే కూటమిగా ఉంటే కంటే కూడా, కూటమిగా ఉంటే ఇందాక 45% పైగా అనుకున్నాం కదా, అదే విడిగా పోటీ చేస్తే ఒక 1.5 to 2% పెరుగుతుందట వైసీపీకి అడ్వాంటేజ్. టీడీపీకి 36% అట. అంటే టీడీపీకి వైసీపీకి 11% తేడా ఉంటుంది అని ఈ సర్వే చెప్తా ఉంది. జేఎస్పీ 6.5% అంటే 2019లో ఉన్న ఓటు బ్యాంక్ ఇంటాక్ట్గా ఉంటుంది అనుకోవచ్చు. బీజేపీ 2.5%. అంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే కనుక వైసీపీకి క్లియర్ కట్ డామినేషన్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. వేరాస్ అలా పోటీ చేస్తేట వైసీపీకి క్లియర్ మెజారిటీ 110 నుంచి 112 112 సీట్ల వరకు వస్తాయిట. టీడీపీకి 43 నుంచి 45 వరకు వస్తాయిట. జనసేన 2 నుంచి 4 సీట్లు అని చెప్తా ఉన్నారు కదా. అదే ఇందాక నేను అన్నాను కదా, బీజేపీ జనసేన కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చేశారట. చూడండి, వైసీపీకి 46.5%, అంటే ఆల్మోస్ట్ సేమ్ వైసీపీకి అలాగే ఉంటుంది ఓటు. టీడీపీ 35%. బీజేపీ జనసేన దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ 10.5%. అంటే రెండు పార్టీలు కలిస్తే కాస్త ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంతో పాటు సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ ఉండొచ్చు అని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు సీట్లు మాత్రం పెద్దగా మారట్లా. వైసీపీకి ఒక 10 సీట్ల వరకు తగ్గినట్టున్నాయి. బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన సినారియోలో వైసీపీకి 95-96 వస్తాయిట, టీడీపీకి 40-41 వస్తాయిట, బీజేపీ జనసేనకి 7 నుంచి 9 సీట్లు వస్తాయిట. అంటే వీళ్ళ ప్రొజెక్షన్ చూస్తే కూటమి పార్టీలు 15 ఏళ్ళు కలిసే ఉంటాము అని ఎందుకు చెప్తారు అనేది అర్థమైపోతుంది కదా. అంటే విడిగా పోటీ చేస్తే క్లియర్ కట్ మెజారిటీ సింగిల్ హ్యాండెడ్గా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది అని ఈ సర్వే చెప్తా ఉంది. అదే కలిసి ఉంటే కనుక స్లైట్ ఎడ్జ్ రావచ్చు ఈ నిమిషానికి అని చెప్తా ఉన్నారు కదా. ఇదిగో చూడండి, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సర్వేలో జెండర్ వైజ్ ఓటింగ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనే ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ని చాలా క్లియర్ కట్గా క్లినికల్గా చెప్పడానికి ట్రై చేశారు వీళ్ళు. ఇదిగోండి, పురుషుల్లో 18 నుంచి 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు అంటే జెన్జీ 44% కూటమి వైపు ఉంటే 46% వైసీపీ వైపు ఉన్నారట. 31 నుంచి 45 ఇయర్స్ ఉన్నవాళ్ళు టీడీపీ కూటమి వైపు 45% ఉంటే వైసీపీ వైపు 47% ఉన్నారట. అగైన్ 46 to 59 ఏజ్ గ్రూప్ వాళ్ళు వైసీపీ వైపు ఎక్కువగా 46% ఉన్నారట. అలాగే 60 ఏళ్ల పైగా ఉన్నవాళ్ళు 47% ఉన్నారట. అంటే చూడండి, అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ వైసీపీకే అడ్వాంటేజ్ ఉంది అని సర్వే చెప్తా ఉంది. మహిళలది మాత్రం ఇంట్రెస్టింగ్ చూడండి, జెన్జీ మహిళల్లో టీడీపీకి 45%, వైసీపీకి 47 అడ్వాంటేజ్ ఉంది. వేరాజ్ మిడిల్ ఏజ్డ్ విమెన్లో 31 to 45 ఇయర్స్ వాళ్ళలోట వైసీపీ 44 ఉంటే టీడీపీ కూటమికి 46. చూడండి, ఓవరాల్గా అడ్వాంటేజ్ ఏ ఏజ్ బ్రాకెట్లో ఉంది అంటే మిడిల్ ఏజ్డ్ మహిళల్లో మాత్రమే టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని ఈ సర్వే చెప్తా ఉంది. మిగతా ఏజ్ గ్రూపుల్లో మహిళల్లో కూడా వైసీపీ వైపే ఉన్నారట. అలాగే చూడండి, ఫార్మర్స్ విషయంలో కూడా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది అని ఇదిగో ఇక్కడ లెక్క కనబడతా ఉంది కదా. ఈ గ్రూప్ సర్వే చెప్తా ఉంది. ఆ తర్వాత బిజినెస్ల వారీగా, మతాల వారీగా మొత్తం అన్ని వివరాలు చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో ఇవన్నీ చదివితే నాకు గొంతుపోద్దు. ఇప్పుడు మీరే చూడండి, ఏ జిల్లాలో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని మెన్షన్ చేశారు కదా. సిట్టింగ్ కూటమికే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రెడ్ జోన్ అంటే డేంజర్, ఎగిరిపోయేందుకు అవకాశం ఉంది, ఓడిపోయేందుకు అవకాశం ఉంది అని చెప్తున్న వాళ్ళు 72 ఉన్నారట. ఆరెంజ్ అంటే అటు ఇటుగా ఉన్నారు అని చెప్తున్న వాళ్ళు 70 మందిట. అంటే ఈ రెండు కలిపితే చూడండి, 100 మందికి పైగా ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు. అందులో 95% చంద్రబాబు చెప్తుంటారు కదా, 96% కూటమి వాళ్లే కాబట్టి వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు అని అనుకోవచ్చు. గ్రీన్ జోన్ 73 మెంబర్స్ ఉన్నారట. ఇదిగో చూడండి, జిల్లాల వారీగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎవరికి ఎంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, జిల్లాల వారీగా రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఉమ్మడి జిల్లాలు లెక్క తీసుకున్నట్టున్నారు వీళ్ళు, 13 జిల్లాలు చెప్పారు. ఆ తర్వాత ఏ కాన్స్టిట్యున్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను స్క్రోల్ చేస్తా ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ చేసి చూసుకోండి. ఈ 13 జిల్లాలు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఆరెంజ్లో ఉన్నవి కూడా మెన్షన్ చేశారు. అన్నిటికీ మించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ విచ్ ఆర్ అండర్ ఆరెంజ్ జోన్ అనేది ఓటింగ్ పర్సంటేజ్తో సహా చెప్పారు. అంటే వీళ్ళకి వచ్చిన అవుట్కమ్ని
ఈ పర్సంటేజ్తో సహా క్లినికల్గా మెన్షన్ చేశారు. అంటే మేము క్రెడిబులే అని చెప్పడానికి వీళ్ళు తమ వంతు ప్రయత్నం చేసినట్టుగా కనపడతా ఉంది కదా. ఇంత మాట్లాడుకున్నాక ఇంత డేటా చూపించిన తర్వాత అసలు ఈ సర్వేని ఎందుకు బిలీవ్ చేయాలి అని కొంతమందికి అనిపించవచ్చు కదా. మరి ఈ గ్రూప్ గతంలో నిర్వహించిన సర్వేలు ఎంతవరకు నిజమైనాయి అనేది ఒకసారి ర్యాండమ్గా చెక్ చేద్దాం. ఇదిగో చూడండి, ఐఐటిఎన్స్ గ్రూప్ వీళ్ళే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సాస్ గ్రూప్ పేరుతో ఇంతకు ముందు సర్వేలు చేశారు. అందులో సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, 2014లో ఆత్మసాక్షి గ్రూప్ టీడీపీకి 107 నుంచి 109 వస్తాయని చెప్పిందట. మిగతా సర్వేలు ఎంత చెప్పినాయి అనేది ఇక్కడ లెక్క ఉంది. వైసీపీకి 65 నుంచి 67 వస్తాయి అని చెప్పాము అని వీళ్ళు చెప్తా ఉన్నారు. 2014లో ఒడిశాలో బీజేడీకి 113 నుంచి 118 వస్తాయని చెప్పారట. ఇదిగోండి, ఒరిజినల్గా ఇంత వచ్చింది అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 2021 అంటే వైసీపీ రెజ్యూమ్లో మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీకి 71 to 72 మున్సిపాలిటీస్ అని చెప్పారట. చూడండి, వైసీపీకి 73 వచ్చినాయట. టీడీపీ అండ్ కీన్ కంటెస్ట్ గురించి కూడా వీళ్ళు చెప్పినవి నిజమైనవి అని వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అలాగే 2014 తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళు టీఆర్ఎస్కి 61 నుంచి 65 వస్తాయి అని చెప్పారట. 63 వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తున్నారు ఇతర రాష్ట్రాలు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ గురించి కూడా చెప్పాము అని వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి విషయానికి సంబంధించి వీళ్ళ ప్రొజెక్షన్ కనపడతా ఉంది కదా. ఇంత మాట్లాడుకున్నాం కదా, నా వెర్షన్ ఏంటో చెప్తా. సాధారణంగా ఏ ప్రభుత్వం మీదైనా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక ఒపీనియన్ ఫామ్ అవడం, ఒక ఫార్మాట్లోకి రావడం అనేది మొదలైపోతుంది. ఈ మధ్యన తమిళనాడులో జరిగినట్టుగా కొత్తగా ఒక పార్టీ పుట్టుకొస్తే సంచలనాలు నమోదయ్యే సందర్భాల్లో తప్ప చాలాసార్లు ఒపీనియన్ మేకింగ్ అనేది ముందు నుంచే జరుగుతుంది ఏ రాష్ట్రంలో అయినా. పైగా జనం సమస్యలు పర్ఫార్మెన్స్ అనేది ఎజెండా కాకుండా పర్సనల్ ఎజెండాతో వ్యాండెట్టా పాలిటిక్స్ నడుస్తూ మీడియా కూడా ఒకే సైడ్ తీసుకుని బుల్డోజ్ చేస్తున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మూడ్ ఇండికేటర్స్ అనిపించే సర్వేలు రావడం అనేది అవసరమే అని నేనైతే ఫీల్ అవుతా. అయితే వీళ్ళు సాస్ గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉంది, మరి నియోజకవర్గాల వారీగా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగారు, అందులో రేషనల్ ఎంత ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీకు తెలుసు కదా. మీ నియోజకవర్గంలో, మీ లొకాలిటీలో, మీ ఊళ్ళో సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరైతే ఏం ప్రిడిక్ట్ చేస్తారు? ఈ ఐఐటిఎన్స్ సర్వేతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా అనేది లాజిక్ ఓరియంటెడ్గా చెప్పండి. ఏం చేసినా పర్వాలా, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎవరో వాళ్ళకు ఉంటాయి కదా. మీరు సమర్థించవచ్చు, విభేదించవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ ఆమ్ నాట్ ఎండార్సింగ్ దట్ సర్వే. సర్క్యులేట్ అవుతా ఉంది, ఇది బేసిస్ అని మాత్రమే వివరించా. ప్రతి పాయింట్లోనూ మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.